అండ్ మేము ఇప్పుడు ఓటేయడానికి బయలుదేరాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ వేసుకున్నారా లేదా? ఓటేసుకున్నారా? ఇంటికి దగ్గరలోనే May 13th ఎలక్షన్స్ కదా, ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్ కోసం ఓటేయడానికి వెళ్ళాము. క్యూ పర్వాలేదు, కొంచెం ఎక్కువగానే ఉంది. ఒక 15 to 20 minutesలో ఓట్ వేసేసాము. సో ఈసారికి ఎంపీ ఎలక్షన్స్ కూడా నా ఓట్ అయిపోయింది. అండ్ ఇట్లా ఇంకు పెట్టిన తర్వాత చాలా రీల్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇది ముందు రోజు డిన్నర్కి నేను పూరీ చేశాను, దానికి రవ్వ కేసరి చేశాను, బెల్లం రవ్వ కేసరి విత్ కీరా. ఇప్పుడు డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇది బిఫోర్ డేది. సో పూరితో మంచి మంచి కాంబినేషన్స్ మనం ట్రై చేయొచ్చు కదా. మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. పూరి విత్ మ్యాంగో జ్యూస్, పూరి విత్ రవ్వ కేసరి, రెండిట్లో ఏది బెటర్గా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ బై ది వే, కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళకి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో వీడియోస్ చూసి మీరు మీ అమూల్యమైన కామెంట్స్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా టైటిల్ చూసారు కదా వీడియోది. ఆల్రెడీ బ్యాగ్లు ఉన్నాయి చాలానే, కానీ ఇంకొకటి తీసుకోవాలని మేము హ్యాబిట్స్కి వచ్చాము. హ్యాబిట్స్లో లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే షాప్లో బ్యాగ్స్ తీసుకున్నాను, అంటే లాస్ట్ బిఫోర్ ఇయర్. మీరు కనుక USA ట్రావెల్ వ్లాగ్స్ ఇంతకుముందు అత్తయ్య వాళ్ళు విజిట్ చేసిన వ్లాగ్స్ చూసినట్లయితే మీకు తప్పకుండా తెలుస్తుంది. మేక్ ష్యూర్గా నేను ఆ వీడియోస్ కూడా లింక్స్ ప్రొవైడ్ చేయడానికి చూస్తాను, ఎందుకంటే అప్పుడు ఒక సిరీస్ లాగా చేశాను. ఓవరాల్ షాపింగ్, బ్యాగ్స్ షాపింగ్, శారీస్ షాపింగ్, బయట ప్యాకింగ్, ఇదంతా. కానీ ఈసారి అంతా కలిపి ఒకటే తీశాను, బికాస్ విపరీతమైన ఎండలకి మనం ఎప్పుడో 6-7 అయితే కానీ బయటికి వెళ్ళలేము. మళ్ళీ వచ్చేసరికి 12 ఇట్లా ఉండిందనమాట. మేము తీసుకున్నది ఇది 23 kgs వస్తుంది మనకి లగేజ్. సో ఈసారి ఈ మోడల్లో తీసుకుందాం అనుకున్నాము. పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ న్యూయార్క్ ట్రావెల్ చేస్తున్నారు. సపరేట్గా అక్కడికి తీసుకెళ్లాల్సిన 10 days క్లాత్స్ అన్నీ ఒక దాంట్లో పెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మేమైతే బ్యాగ్ తీసుకోవడానికి వచ్చాము. సో ప్యాకింగ్ ఈసారి కొంచెం చాలా జాగ్రత్తగా చేసాము. ఈ కలర్ తీసుకున్నామండి, ఇది చాలా బాగుంది కలర్. అన్నీ కూడా సఫిషియెంట్గా సరిపోయాయి. నేను శారీస్ అండ్ పెట్టికోట్, బ్లౌజ్ కలిపి ఒక కవర్లో పెట్టాను. దానికోసం ఆ కవర్స్ కూడా ఒక రోజు సపరేట్గా వెళ్ళి తీసుకొచ్చాము. నియర్లీ ఒక 30 కవర్స్ తీసుకొచ్చాను. ఆ కవర్స్లో శారీ, పెట్టికోట్, బ్లౌజ్ ఒక సెట్ లాగా ఉంటుందని అలా పెట్టామన్నమాట. ఇప్పుడంతా ఫోల్డింగ్స్ మారిపోయినాయి, కానీ మన పెద్దవాళ్ళకి ఏంటంటే మనం మామూలుగా పెట్టుకునే ఫోల్డింగ్సే వాళ్ళకి ఇష్టము. మనం ఇట్లా రోల్ చేసి పెడితే చాలా, ఈ సూట్ కేసులో స్పెషల్గా ఈ టైప్ ఆఫ్ సూట్ కేసెస్లో చాలా తక్కువ మనకి స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇంకా కవర్లో అట్లా పెడితే మనము ఎయిర్ అంతా తీసేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా వస్తున్నాయి కదా, ఎయిర్ బ్లాక్స్ అవి లేకుండా ఉండడానికి. అండ్ మళ్ళీ టోటల్గా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ర్యాప్ చేయడానికి ఇలా రకరకాల ప్యాకేజెస్లో అయితే చేంజెస్ చాలా మారినాయి. ఈ వీడియోలో ఈ బ్యాగేజెస్ అవి తీసుకున్నాక మనము ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ షాప్ వచ్చేసి హ్యాబిట్స్లో ఎగ్జాక్ట్గా మనకి హాలీవుడ్ షోరూమ్ ఎదురుగా ఉంటుందండి. ఆ గలీలో చాలా షాప్స్ ఉంటాయి, బట్ ఇది వచ్చేసి రైట్ సైడ్లోనే ఉంటుంది. 3rd షాప్ అండి. షాప్ పేరు నేను మర్చిపోయాను. ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. చీకటి పడిపోయింది అప్పటికే. చెప్పాను కదా, మేము ఏ షాపింగ్కి వెళ్ళినా ఎండలకి బయటికి రాలేకపోయాము. ఇన్ కేస్ బయటికి వచ్చినా ఆఫ్టర్ 7 అవుతుంది. రీచ్ అయ్యేసరికి మళ్ళీ అక్కడ షాపింగ్ ఒక 2-3 hours చూసుకునేసరికి ఇంటికి వచ్చేసరికి 11-12 అలా అయిపోతుంది అనమాట ఆ టైమింగ్స్. ఇదంతా దగ్గరలో ఒక 1 week దగ్గరలో అనమాట, వాళ్ళ ట్రావెల్కి 1 week దగ్గరలో మేమైతే బ్యాగ్ తీసుకున్నాము. అది తీసుకుంటే బాగుంటుంది, సపరేట్గా పెట్టొచ్చు వాళ్ళు వెళ్ళే ఆ టూర్ వరకు క్లాత్స్ అనేది ఒక ఐడియా వచ్చి అలా పెట్టుకున్నాం అనమాట మేము. శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ చోట్ల తీసుకున్నామండి. కొన్ని ఖమ్మంలో తీసుకున్నాము, కొన్ని హైదరాబాద్లో తీసుకున్నాము రెగ్యులర్ వేర్కి. అండ్ తర్వాత వాళ్ళు ఏమైనా ఈవెంట్స్ అటెండ్ అవుతే, టెంపుల్స్కి ఏమైనా వెళ్తే ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. సో ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా బ్లౌజెస్ అన్నీ కూడా మేము ఒకే చోట ఇస్తాము, ఒకే చోట స్టిచ్ చేయించాము బ్లౌజెస్ అన్నీ కూడా. ఇంకా పీకో ఫాల్స్ వీటన్నిటికీ ఎక్కువ టైం పడుతుంది. కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము ఈసారి. డ్రెస్సెస్ న్యూయార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉపయోగపడతాయని కాటన్ డ్రెస్సెస్ తీసుకున్నాము. సో అవి కూడా మొత్తం సెట్ అయిపోయినాయి అన్నమాట.
వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 2-3 డేస్లోనే న్యూ ఇయర్కి ట్రావెల్ చేస్తున్నారు. అక్కడ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి అత్తయ్య, మావయ్య, బాబాయ్, పిన్ని వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ బాబాయ్ వాళ్ళ అబ్బాయిది కన్వకేషన్ కూడా ఉంది, దానికి కూడా వెళ్తున్నారు అనమాట. సో ఈ వీడియోలో అంతా మనము ఏమేమి ప్యాకేజ్ చేసాము, ఏవేవి తీసుకెళ్తున్నాము అనేది చూస్తారు. ఇంకా సూట్ కేస్ ఇంటికి తెచ్చిన తర్వాత వేరేది హ్యాండ్ లగేజ్ కోసం పెట్టేదాన్ని పట్టుకొని వర్షిని ఒకటే ఆడుతోంది. ఏదో ఫన్నీగా ఎలక్షన్ కోసం చెప్తుంది అనమాట. సూట్ కేస్ తీసుకొని వెళ్ళి నేను కూడా ఓటేసి వస్తాను అంటే, ఎవరికి వేస్తావు ఓటు అని అంటే ఏం చెప్పిందో తెలుసా? నేను కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాను తను ఏం చెప్పిందో. అప్పటికి ఈ వీడియో క్లిప్ ఉంటుంది కదా, నేను పెడతాను. సో పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. ఆ రూమ్లో ఈ రూమ్లో ఎక్కడ చూసినా సూట్ కేసులు ఇవి. మా వాణి పిన్ని గారు చక్కగా చూడతారు ఈ సకినాలు. మా ఫ్యామిలీలో తనే అనమాట, ఎవరింట్లో సకినాలు చుట్టినా. సో తను సకినాలు చూడుతున్నారు, అత్తయ్య వాళ్ళు కాల్స్తున్నారు అనమాట. ఏదో మనం ట్రై చేద్దామని కాస్త ట్రై చేసాం కానీ రాలేదు. ఇది చేయడం నాకు రాదు. ఒకరోజు సకినాలు చేశారు, లడ్డు చేశారు, చెక్కుడీలు చేశారు, బూందీ చేశారు, మురుకులు, మైసూర్ పాకు, ఇవన్నీ అంటే అక్కడ తినడానికి కావాల్సినవి. టోటల్గా మనం అమెరికాకు వెళ్తే ఇక్కడ ఉండే మనం తినే స్నాక్స్ అంటే చిరుతిళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా తీసుకెళ్తారు కదా. అంటే మనం తిన్నా తినకపోయినా అక్కడున్న మన వాళ్ళు ఇక్కడి వంటల కోసం, ఇక్కడి రుచుల కోసం ఎంతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపుగా ఒక 3-4 అవర్స్ పట్టింది అది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే చెకోడీలు చేస్తున్నారు. పిండి కలిపి పెట్టారు మా పెద్ద అత్తయ్య. వాటిని మేము ఇట్లా చెకోడీలుగా చేసిస్తుంటే కాలుస్తున్నారనమాట. ఇంకా ఫైనల్గా చేస్తున్నప్పుడు వర్షిని వచ్చింది. ఇలా చెయ్యాలి అని చెప్తే తనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది చెయ్యాలి అని చెప్పి. ఈజీనే అండి చెకోడీలు మనం ఇంట్లో చేసుకోవటము. దానికి కరెక్ట్గా మనం క్వాంటిటీ, ఉప్పు, కారం, ఆ పిండి కలిపే విధానం, కలిపేటప్పుడు మళ్ళీ తర్వాత అవి పాడవకుండా మనం పాటించే చిన్న చిన్న చిట్కాలతో చెకోడీలు చాలా టేస్టీగా వస్తాయి. వీటికి పెసరపప్పు అద్దుతుంటారు కొంతమంది శనగపప్పు అద్దుతుంటారు, కొంతమంది వామ అద్దుతుంటారు, నువ్వులు అద్దుతుంటారు ఇలా. కానీ చాలా బాగా వచ్చాయి. ఆ టైంకి అయితే మేము తెగ తినేసాము అన్నీ కూడా. లడ్డు కానీ, చెకోడీలు కానీ, సకినాలు కానీ, మురుకులు కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉంటే టేస్ట్ చూడమని చెప్తూ ఉంటారు కూడా కదా. సో అట్లా మనం ఇంకా రకరకాల పిండి వంటలన్నీ మనం కూడా టేస్ట్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ చేయడం ఒక ఎత్తు, చేసిన తర్వాత వాటిని ప్యాక్ చేసుకొని వెయిట్ చూసుకోవడం ఒక ఎత్తు. మనం వెయిట్ చూసుకోవడానికి మన దగ్గర వెయింగ్ మిషన్ ఉండాలి. అది సూట్ కేసులు చూసేది సపరేట్గా ఉండాలి, పిండి వంటలు చూసేది సపరేట్గా ఉండాలి. ఇక్కడ పెద్ద అత్తయ్య వాటిని కాలుస్తూ ఉన్నారు చెకోడీల్ని. రకరకాల పచ్చళ్ళు కూడా పెట్టారు. అల్లం ఆవకాయ, మాగాయ, మామూలుగా మేము పెట్టే ఆవకాయ, ఇలా రకరకాలుగా అంటే వేరే రిలేటివ్స్ కోసం కూడా పెట్టారు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట. నేను అడుగుతూ ఉన్నాను ఎలా పెట్టారు ఏంటి అని చెప్పి. చెకోడీలు అయితే కరకరలాడుతూ ఉన్నాయి. ఇంకొక వాయి కూడా వేశారు. కొన్ని వేసుకొని మనం నీట్గా అవి మంచిగా వేగే విధంగా వేపుకుంటే చాలా బాగుంటాయి. టేస్ట్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉందా లేదా చెప్పడానికి కూడా మనకు ఒక టీం ఉండాలి. ఆ టీంలో ఫస్ట్ ఉంటాను నేనైతే. అన్నీ ఎంత ఎండలో ఇవన్నీ చేయడం అంటే బాబోయ్, ఇంకా అసలు ఆ టైంకి ఎందుకు మేము చేస్తున్నామని ప్రకృతి కూడా మాకు సహకరించిందో ఏంటోనండి. మాకు అంత వేడైతే తెలియలేదు, నిజం ఒప్పుకోవాలి. పచ్చడి కార్యక్రమం అయిపోయిన తర్వాత పిండి వంటల కార్యక్రమం పెట్టుకున్నారనమాట. పచ్చడి పెట్టిన వీడియోలు నేను మీకు సపరేట్గా పోస్ట్ చేశాను కదా, మీరు అందరూ చూశారు కదా ఆ వీడియోస్. దాని తర్వాత అనమాట ఇవన్నీ చేసింది. సో చెకోడీలు చేస్తున్నప్పుడే నాకు కొంచెం ఎక్కువ టైం దొరికింది వీడియోని క్లియర్గా తీయడానికి. ఈసారి అంతా కూడా ఏమీ ప్లాన్ చేయలేదు వ్లాగ్ చేయాలి ఎవ్రీడే అని. ఇంకా మా పనుల్లో మేము ఉన్నాం అనమాట. ఒకవైపు ఎండ, అన్నం తిన్నాక కాసేపు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ బయటికి వెళ్ళడము. ఒకే రోజు అన్ని పనులు కూడా అవ్వలేదు ఎండలకి. ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ బియ్యపు పిండి కూడా ప్యాక్ చేస్తున్నారు అత్తయ్య వాళ్ళు. బియ్యపు రొట్టె బాగా ఇష్టపడి తింటారు. సో దానికోసం అని చెప్పి బియ్యపు పిండిని ప్యాక్ చేస్తూ ఉన్నారు.
అదే యూఎస్కి పట్టుకెళ్ళడానికి, ఊరికి పట్టుకెళ్ళడానికి అని చెప్తున్నాను. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈ 1000 మీల్స్ అని ఉంటుంది. దాంతోనే ఏం కావాలి, మనకి ఎంత తీసుకెళ్తాము ఏంటి అనేది వాళ్ళు చూస్తున్నారు, వెయిట్ చూస్తూ ఉన్నారు. చెకోడీలు కూడా వెయిట్ చూస్తున్నారు, ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా మనకి ఎంత వెయిట్ ఉంది ఏంటి తెలియాలి కదా. అనుకుంటాం కానీ యూఎస్ వెళ్ళడం అంటే మొత్తం మన కిచెన్ని పట్టుకెళ్ళడమేనండి. ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడికి వెళ్తే మన ఉప్పు కారం, మన పచ్చడి, చింతపండు, పప్పు, ఉప్పు దగ్గర నుంచి అన్నీ పట్టుకొని వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే మన రుచి, మనం తినాలనుకున్నవి అక్కడ లేవనుకోండి, మనకేదో అంటే బాడీ అంతా చచ్చుబడిపోయినట్లు అనిపిస్తుంది మన ఫుడ్ మనం తినకపోతే. ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేటప్పుడు పాడవకుండా సాయి భలేగా స్టిక్కర్స్ వేస్తున్నాడు అనమాట. మేమేమో కొంచెం ఫ్యాన్సీగా దానికి డబుల్ కవర్ వేసి అట్లా వేస్తే అలా కాదు, ఇట్లా వేయాలి అని చెప్పి చూడండి ఎట్లా చుట్టేస్తున్నాడో ప్లాస్టరు. ఇట్లా చుడితే అంటండి అవి విరిగిపోకుండా, బ్యాగేజ్లు ఎత్తేసినా కూడా అటు ఇటు అవ్వకుండా, అంటే ఈ సకినాలు కూడా చూర అవ్వకుండా ఉంటాయంట, కదలకుండా ఉంటాయట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, స్టూడెంట్స్ అందరు వస్తుంటారు, వాళ్ళ కొలీగ్స్ వాళ్ళందరూ తెస్తుంటారు కదా, వాళ్ళకి తెలుసు కాబట్టి తనే ఇవన్నీ చూస్తూ అట్లా ప్యాక్ చేసేసాడు అనమాట. మేము కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు పెట్టి వాటిల్లో కూడా మళ్ళీ సిల్వర్ ర్యాప్ వేసి అట్లా కూడా కొన్ని ప్యాక్ చేసాము. సో ఇప్పుడు బూందీ దానికి కూడా చుట్టూతా ఇట్లా ప్లాస్టర్ వేసేసాడు, అంటే కదలకుండా ఉండడానికి. తర్వాత ఇంకా లడ్డూలు అయితే చాలా బాగా ప్యాక్ చేసామండి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, ఎప్పుడైనా ట్రై చేశారా లేదా. లడ్డూలు ఏంటంటే పొడిమైపోకుండా ఉండడానికి అల్యూమినియం ఫాయిల్లో ఇలా దాంట్లో లడ్డూలు చక్కగా ఇట్లా చుట్టి వాటిని మళ్ళీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి, మళ్ళీ దానికి కూడా డబ్బా మీద కూడా ప్లాస్టిక్ కవర్ పెట్టేసి దాని మీద మళ్ళీ ప్లాస్టర్ కూడా వేస్తారు. అంటే ఎక్కడ ఇట్లా కదలకుండా ఉండేట్లుగా, అవి పొడైపోకుండా ఉండే విధంగా లడ్డూలు అయితే ప్యాక్ చేశారనమాట. ప్రతి ఒక్క లడ్డూని ఇలా తీసుకొని నిదానంగా టైం తీసుకొని దాన్ని ఇట్లా చుట్టారు, లడ్డూలన్నీ కూడా చుట్టి. వాటికి బాక్సెస్ కూడా మేము డిఫరెంట్గా 2 బాక్సెస్ తీసుకున్నాము. ఒక బాక్స్లో కొన్ని పట్టే విధంగా పెట్టి దాని మీద మళ్ళీ ప్లాస్టర్ వేసాము. మీరు కనుక ఇలా ట్రై చేశారా లేదా చూడండి, ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఈ టిప్ నాకు తెలిసింది ఏం కాదు, మా పిన్ని చెప్పింది, తనే పంపించింది అనమాట. ఇలా చేయండి అని చెప్పి ఐడియా కూడా ఇచ్చింది. లాస్ట్ టైం ఏమో మేము ఓన్లీ బాక్స్లోనే పెట్టాము, కవర్లో పెట్టి. ఇప్పుడు పిండి కూడా ఎక్కడ ఇట్లా ఇదవ్వకుండా ఉండడానికి గట్టిగా ప్లాస్టర్ వేస్తున్నాడు సాయి. మరి దీన్ని ఓపెన్ చేసుకోవడం ఎట్లారా అని అంటే, ఏం లేదు బొక్క పెట్టేసేయడమే అని చెప్పాడు. మనకు అక్కడ డబ్బాలు ఉంటాయి కాబట్టి డబ్బాలో పోసేసుకోవచ్చు. ఒకటి మనకు ట్రావెల్లో లగేజ్లో ఇది ఊడిపోకుండా ఉండడమే కావాల్సింది అనేది మనకి మెయిన్ మోటో కదా. లడ్డూలు ఇంకా అవుతూనే ఉన్నాయి, దాదాపుగా ఒక 20-30 లడ్డూలు ఇలా చుట్టాడు పృథ్వీ. చుట్టి పెట్టి తనే ప్యాక్ చేశాడు ఈ లడ్డూలన్నీ కూడా. తర్వాత ఎలా ఉన్నాయో నేను ఇంకా వీడియో చేస్తున్నాను కానీ అడగలేదు అత్తయ్య వాళ్ళని. సో అది చెకోడీలకు కూడా చుట్టేస్తున్నాడు మొత్తం. లడ్డూలు ఒకవైపు, చెకోడీలు ఒకవైపు ఫాస్ట్గా అవుతున్నాయి అన్నమాట. తర్వాత శనగపిండి కూడా ప్యాక్ చేస్తున్నారు. దీన్ని ప్యాక్ చేయడానికి మావయ్య దగ్గర కవర్స్ ఉంటాయి, వాళ్ళు పచ్చళ్ళు చేస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ప్యాకింగ్కి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ ఉంటుంది. ప్రతి దాని మీద నేను రాయించాను ఇలా బూందీ, బియ్యపిండి, శనగపిండి ఇవన్నీ. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఓపెన్ చేసేసి లగేజ్ అంతా సర్దుతున్నాము. దాంట్లో ఒక చిన్న టవల్ వేసామండి. ఫస్ట్ టర్కీ టవల్ వేసి ఒక కవర్ పెట్టి అందులో ఇవన్నీ పెట్టాము. చూస్తున్నారు కదా, నేనే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి బాక్సెస్ ఇవన్నీ. ఈజీగా చూస్తారని ఇప్పుడు చూడండి నిదానంగా పెడుతున్నాము. మళ్ళీ వాటికి ఇంకొన్ని కవర్లు వేసి పెడుతున్నాము. ఏంటో మనకి అతి జాగ్రత్త కదండి. అవి ఇంత కష్టపడి చేసి అంత దూరం తీసుకెళ్ళి సప్త సముద్రాలు దాటించి 5 ఖండాలు దాటించి తీసుకెళ్తున్నప్పుడు మరి ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి కదా. ఫారినర్స్కి ఇవేవి ఉండవండి, మెయిన్గా మన తెలుగు వాళ్ళకే ఉంటాయేమో ఇవన్నీ. చూడండి జంతికలు, లడ్డూలు, సకినాలు, మురుకులు, బూందీ, శనగపిండి, కందిపప్పు, పెసరపప్పు,
చింతపండు వచ్చేసి మనము పులిహోర మిక్స్ కూడా చేశారండి, మళ్ళీ పచ్చళ్ళు కూడా చేశారు. పెద్ద పిన్ని చేసింది పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు, ఫిష్ పచ్చడి, రొయ్యల పచ్చడి, చికెన్ పచ్చడి, అండ్ తను పెట్టిన మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఇవన్నమాట పచ్చళ్ళు అన్నీ కూడా మనం తీసుకెళ్ళవచ్చు. కొన్ని పొడులు, గరం మసాలా, ధనియాల పొడి, ఇవి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం వంటలు చేసుకోవాలి కదా, వాటన్నింటి కోసం అన్నమాట. ఇంకా ఏమన్నా మిస్ అయ్యానో ఏమో తెలీదు. పులిహోర మిక్స్ కూడా చాలానే చేశారు, అండ్ సపరేట్గా చింతపండు మిక్స్ కూడా చేశారు. చింత చిగురు కూడా మనం తీసుకెళ్ళొచ్చండి, దాన్ని మంచిగా ఎండబెట్టి పొడి చేసి తీసుకెళ్ళొచ్చు. మనకి బ్యాగ్లో అడుగుని ఇలా కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని తీసి ఆ కవర్ లోపల కనుక ఇలా పెడితే ఇంకా కదలకుండా ఉంటాయి వస్తువులన్నీ కూడా. ఇంత గట్టిగా వేసాం కదండి, సో మరి మనకి ఎక్స్ట్రా షూస్ అట్లాంటివి ఉంటే కూడా మనం పైన ఇంకో జిప్ ఇస్తారు మనకి, అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది వెళ్తున్నారండి, నాకే చాలా తేడా తెలిసింది. అంటే మనం లాస్ట్ టైము 2 years బ్యాక్ యూఎస్ ట్రావెల్ వ్లాగ్స్కి ఇప్పటికీ ఒకే వీడియోలో నేను మొత్తం పెట్టేశాను. అప్పుడైతే నేను ప్రతిదీ సపరేట్గా పోస్ట్ చేశాను, ఎవ్రీడే వీడియో తీశాను అప్పుడు. బట్ ఈసారి అంత కుదరలేదండి, అందుకే ఇలా ఒకే వీడియోలో మొత్తం చూస్తున్నాను. ఫస్ట్ మన వెయిట్ చూసుకొని తర్వాత సూట్ కేస్ పట్టుకొని వెయిట్ ఎంత ఉందో చూసుకొని దాన్ని మన వెయిట్లోంచి మైనస్ చేసుకొని చూస్తుంటాం కదా. తర్వాత ఇంకా ఉన్న బట్టలన్నీ మడత పెట్టేసిద్దామని మడత పెట్టే పనిలో నేనున్నాను అనమాట. అది అటు పెట్టండి, ఇది పెట్టండి అని చెప్పి ఆర్డర్ వేస్తున్నారు మా అత్తయ్య. అందరం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాము, మాట్లాడుకుంటున్నాము. ఇంకొక 2 days అంతే, 2 daysలో మనది ట్రావెల్ ఉంది. ఈ ట్రావెల్ సేఫ్గా వాళ్ళైతే రీచ్ అయ్యారు, అండ్ వాళ్ళ టూర్ కూడా అయిపోయింది. చాలా బాగానే జరిగిందంటండి సేఫ్గా ట్రావెలింగ్ అయితే. ఇంకా వెళ్ళేటప్పుడు మేము వెళ్ళాము, నేను, వర్షు, పృథ్వీ. దింపేసి వచ్చి పడుకున్నాక మళ్ళీ నెక్స్ట్ డే 9కో ఏమో లేసినట్టున్నాం తొందరగానే, అంటే వచ్చేసరికి 4 అయింది. ఎవ్రీ టైం ఫ్లైట్ బయలుదేరే వరకు అక్కడే వెయిట్ చేస్తాము. ఈసారి వాళ్ళు లోపలికి వెళ్ళిపోగానే బయటకు వచ్చాము కొంతసేపు ఉండి, ఎందుకంటే ఈసారి వాళ్ళకి తోడుగా పిన్ని బాబాయ్ కూడా ఉన్నారు కాబట్టి. ఇందాక అన్నాను కదా, మనకి ఏమైనా ఎక్స్ట్రా షూస్, చెప్పల్స్ ఉంటే వాటిని మనం సూట్ కేస్ పైన జస్ట్ అట్లా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి మనం కొత్త చెప్పులు అక్కడికి వేసుకొని వెళ్తుంటాం కదా, ఖర్చునట్టు అట్లా ఏమైనా అనిపిస్తే మధ్యలో మనం తీసి వేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది, అట్లీస్ట్ ఎయిర్పోర్ట్లో అట్లా అని చెప్పి. వాటిని అయితే ఇక్కడ అత్తయ్యవి మావివి పెడుతున్నారు. సో ప్యాకింగ్ అంతా ఇట్లా జరిగిందండి. ఇక్కడ దాకా అయితే ప్యాకింగ్ చేసాం మేము. ఈ విధంగా కొత్తగా ఏం లేదండి, లాస్ట్ టైం మనం చేసిన వ్లాగ్కి ఇప్పటికీ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా అట్లాంటివి ఏం లేవు. చాలా డల్గా కనిపిస్తున్నాను కదా, ఆ రోజు కొంచెం నేను డల్గా ఉన్నాను. ఆల్రెడీ అయిపోయినాయి మావయ్యది హ్యాండ్ లగేజ్, తర్వాత ఇంకో లగేజ్ అత్తయ్యది, అవి చూపిస్తున్నాను అనమాట. మళ్ళీ ఇంకొన్ని వచ్చాయి, ఇడ్లీ గిన్నె కొనుక్కొచ్చారు, వాటి కోసం మళ్ళీ సర్దాము. ఇడ్లీ గిన్నె లోపల కొన్ని పిండులు అట్లాంటివి పాడవకుండా, అంటే కదలకుండా ఉండాలనుకుని అందులో పెట్టేసి ఆ ప్లేట్స్ పక్కన పెట్టేశాము. సో ఇట్లా చేసుకోవచ్చు. పిల్లకాయలు వచ్చారు, వర్షిణి అయితే ఆడుతోంది వాళ్ళతో. మధ్యలో వాళ్ళు వచ్చేసి ఎప్పుడు వెళ్తారు ఆంటీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఆ పిల్లలతో కాసేపు మాట్లాడి ఇంకా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాము, పృథ్వీ వాళ్ళ అమ్మమ్మ. ఇంకా అమ్మమ్మతో అడుగుతున్నాను అనమాట, అమ్మమ్మ ఏం చెప్తున్నారో ఒకసారి వింటారా మీరు, వినండి ఏం చెప్తున్నారో నేను చెప్పిస్తున్నాను. ఇప్పుడు మాట్లాడిస్తుంటాను, మాట్లాడండి అంటే మాట్లాడతారు, చెప్తారు. ఫ్లైట్ వచ్చేసి ఆ రోజు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock 3:30 4 o'clock కదా. ఇంకా నేను షూటింగ్కి వెళ్ళి రావచ్చు అనుకొని ఆ రోజు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఫుల్ వర్షము, దూరదర్శన్లో షూట్కి వెళ్ళి వచ్చినప్పుడు లైవ్. ఈ 4కి రీచ్ అయ్యేదాన్ని 5 అయిపోయింది ఇంటికి రీచ్ అయ్యేసరికి. ఆటోలో వస్తున్నప్పుడు ఇది పరిస్థితి, ఈవినింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని ఇంకా అదొక ఆలోచన అనమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ మళ్ళీ చెక్ చేస్తున్నారు, ఫైనల్ చెక్ అనమాట నైట్. ఇంకా కిందికి దిగాము 12 o'clockకి. వర్షిణి వాళ్ళ నాన్నకి ఫోన్లో ఏదో చూపిస్తూ ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం చుట్టేస్తున్నారు, ర్యాప్ చేస్తున్నారు దీన్ని, సూట్ కేసెస్ అన్నిటినీ పార్కింగ్ ప్లేస్లోనే చుట్టేస్తున్నారు, రెడీ చేస్తున్నారు అన్నీ కూడా. ఇంకా సేపట్లో వాళ్ళు చెక్ఇన్లోకి వెళ్ళిపోతారు. గబగబా చేస్తూ ఉన్నారు, అన్ని సూట్ కేసెస్కి ఇది ర్యాప్ చేయించాము.
డ్రాప్ చేయడానికి మేము ముగ్గురము సీను బాబాయ్, రమేష్ బాబాయ్ వచ్చారనమాట. ఇంకా లగేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు హెల్ప్ చేశారు. ఇక్కడ వచ్చేసి సూట్ కేసెస్ అంతా నీట్గా ప్యాక్ చేయించేస్తున్నారు రమేష్ అంకుల్ ఇంకా వాళ్ళ ఎంప్లాయీస్. సో మొత్తానికి ఇంకా సేపట్లో ఫ్లైట్ ఎక్కుతారు, వెళ్తారు, టాటా బాయ్ బాయ్ చెప్పాలి అని. కొంతసేపు వెళ్తున్నారా నాని వాళ్ళు, మనం కూడా వెళ్దామా అన్నట్టుగా మాట్లాడింది వర్షిని రిటర్న్ వస్తున్నప్పుడు. సడన్గా వెళ్ళారంటే అట్లాగే అనిపిస్తుంది కదా. ఇంకా బాయ్ బాయ్ చెప్పేశాము. వాళ్ళు లోపలికి వెళ్తూ ఉన్నారు. అందరం సెండ్ ఆఫ్ ఇచ్చాము. సెండ్ ఆఫ్ ఇచ్చేసి వాళ్ళు సేఫ్గా రీచ్ అవ్వాలి, మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు ఫోన్ చేస్తారా అని ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. చూడండి ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఒక 2 monthsలో వస్తారు. సో వాళ్ళ లోపలికి ఇంకా లాస్ట్ ఇక్కడికే. మనం ఇంకో కావాలనుకుంటే ఇంకో 100 రూపీస్ టికెట్ తీసుకొని కాసేపు చూడొచ్చు, కానీ అక్కడ ఏం అర్థం కాదు. లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయిందని ఇంకొక 1/2 an hour 45 minutes అక్కడే కూర్చొని ఫోన్ చేసి చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇదండి US ట్రావెల్ బ్లాగ్. అత్తయ్య వాళ్ళు ప్రయాణం చాలా బాగా జరిగింది. అండ్ దీనికి రిలేటెడ్గా ఇంకేదైనా వీడియోస్ ఉంటే నేను తప్పకుండా కమింగ్ డేస్లో మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా మేమైతే పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము, ఇంటికి బయలుదేరడానికి. నెక్స్ట్ డేలోకి వచ్చేసాము. కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్.